మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం అందించిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికపై కేంద్రం మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ అభిప్రాయం కోరింది. దాంతో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, గోదావరి ట్రైబ్యునల్ తీర్పు, పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతికి వ్యతిరేకమని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఈ లేఖను రాసింది? ప్రస్తుతం ఏం జరుగుతుంది హారిక? రైట్ రహీం, ప్రస్తుతం తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కి మధ్య ఒక వివాదం నడుస్తుంది అంటే అది బనకచర్ల ప్రాజెక్ట్ మీదనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా అసలు తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి మన నినాదం ఒకటైతే ఉంది. ఆ నినాదంలో ముఖ్యంగా నీళ్లు. ఈ నీళ్లు లేకుండా ఎన్నో సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ టైంలో ఇప్పుడు దీని గురించి ఆల్రెడీ బీఆర్ఎస్ దీని మీద పోరాటం చేస్తుంది. అయితే ఇది ఏమైనా వీళ్ళకి ఎఫెక్ట్ పడిందా కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పేసి అయితే అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా రీసెంట్ గా కూడా ఇదే బనకచర్ల ప్రాజెక్టు గురించి అమిత్ షాతో కూడా సమావేశం అయ్యారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం, ఇటు మన సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఒక మీటింగ్ అయితే ఏర్పరచుకున్నారు. ఆ మీటింగ్ లో అసలు దీని గురించి డిస్కషన్ జరిగింది అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అక్కడ మంత్రి కావచ్చు, దీని గురించి మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అసలు దీని గురించి అసలు ఎలాంటి చర్చ జరగలేదు, అసలు బనకచర్ల ప్రాజెక్ట్ గురించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి ఆయన అనడం. అంటే ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా కావాలనే లోపల ఇలాంటివి ఏమైనా గూడుబుటాన్ని చేస్తున్నారా అన్నట్టుగా అయితే ఒక నడిచింది. అయితే దీని గురించే ప్రస్తుతం ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అసలు ఎందుకు మనకు అంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇంత కావాలి అనుకుంటుంది, మనం ఎందుకు వద్దు అంటున్నాము అని అంటే ఖచ్చితంగా మిగులు వాటర్ అని చెప్పేసి ఏదైతే 3000 TMC నీటిని వృధాగా సముద్రంలో కలుపుతున్నారు. కాబట్టి ఆ వాటర్ ని మేము వాడుకుంటామని చెప్పేసి అనడం వెనక ఖచ్చితంగా ఒకవేళ అదే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా తెలంగాణకి ఇది భారీ నష్టమే అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికి చెప్తూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా అటు ఆల్రెడీ పోలవరం మీద ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతో పాటు ఇప్పుడు బనకచర్ల కూడా కావాలి అనడం వెనక ఏముంది? దీని వల్ల పర్యావరణ ప్రభావాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే గోదావరి డెల్టా నీటి ప్రవాహం తగ్గిపోతుంది అని చెప్పేసి అయితే ఇప్పటికీ మాట్లాడుతున్న విషయం ఇది. ఎందుకంటే పోలవరం కెనాల్ సామర్థ్యం పెంచడం వల్ల గోదావరి నది డెల్టాకు సహజ నీటి ప్రవాహం తగ్గవచ్చు అని చెప్పేసి ఇప్పటికీ పర్యావరణ శాఖ హెచ్చరిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ మాత్రం ఖచ్చితంగా దీన్ని మేము కట్టు తీరుతాము. ఎందుకంటే రాయలసీమకు సంబంధించి ఇప్పటికీ ఎడారి ప్రాంతంగా ఉన్న ప్రాంతానికి ఇప్పుడు వాటర్ అందే అవకాశం ఉంటుంది. దీంతో అక్కడ సస్యశ్యామలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ ప్రాజెక్ట్ అవసరం అని చెప్పేసి అంటున్నప్పటికీ ఇక్కడ తెలంగాణకి మాత్రం చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. పైగా ముఖ్యంగా ఈ నల్లమల్ల అడవుల నుంచి ఇప్పుడు దీని నుంచి ఈ ప్రాజెక్టు ఉంటుంది అంటున్నారు. అయితే బొల్లపల్లి నుండి బనకచర్లకు 31 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం ఉంటుంది అని అంటున్నారు. అంటే దీంట్లో వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి, అవి ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నాయి, అరుదైన జాతులను మనం కోల్పోయే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. స్థానిక సముదాయాలను కూడా ప్రభావితం చేయొచ్చు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఇప్పటికీ దీని మీద ఒక క్లారిటీ అయితే రాలేదు. కానీ ప్రస్తుతం నీటి వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి దీనికి ఇప్పుడు కేంద్రానికి ఒక లేఖ రాశారు అని చెప్పైతే తెలుస్తుంది. మరి దీని మీదనే ఇప్పటికీ ఒక పక్క మన తెలంగాణకు అలాగే అటు ఆంధ్రప్రదేశ్ అలాగే ఇప్పుడు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వీటి ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.